మందులను పైన పిచికారీ చేసుకోవడం. దాంతో పాటే తొలి దశలో గనుక అయితే మనం కాండం మీద బొట్టు పద్ధతిని 30 రోజులకి, 45 రోజులకి, 60 రోజులకి మొదటి 2 సార్లు మాత్రం మోనోక్రోటోఫాస్ నీళ్ళని కలిపి 1 మరియు 1 పాలు ముందు 4 పాల నీళ్ళతోటి 60 రోజుల సందర్భంలో అయితే ఇమిడాక్లోప్రిడ్ నీళ్ళని కలిపి పెట్టుకోవడం. ఇలాంటివి చేసుకున్నట్లయితే మనం సకాలం లోపల ఈ రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. సార్ మరొక కాల్ చూద్దాం. సార్ హలో, నమస్కారం అండి. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము వరంగల్ జిల్లా అండి, రమణారెడ్డి సోమిడి. అడగండి రెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి. సార్ ఇది మనం పశుగ్రాసం కోసం మా డైరీ ఫామ్ అండి. పశుగ్రాసం కోసం వేసిన ఈ జొన్న ఇవన్నీ అధిక వర్షాలకు ఎర్రబారిపోతున్నాయి సార్. దీనికి ఏమైనా మందు పిచికారీ చేయవచ్చా, లేకపోతే ఏమిటి మీ సలహా తీసుకుందామని చెప్తారండి. అంటే మామూలుగా మనకు ఈ వర్షాల వల్ల పంటలు ఎర్రబడుతున్నాయి అని అన్నప్పుడు జనరల్గా మనం చేయగలిగినటువంటి 1-2 పనులను కనుక చూసినట్లయితే వాటికి మనం వేయాల్సినటువంటి ఎరువులను వేసామా, ఒకవేళ వేస్తున్నట్లయితే కూడా కొంచెం మోతాదు పెంచి మళ్ళీ ఒకసారి బూస్టర్ డోస్ వేసుకోవడం, లేదు అంటే పైన నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులను పిచికారీ చేసుకోవడం. అందులో ముఖ్యంగా యూరియా అంటే 1 లీటర్కి 20 గ్రాముల చొప్పున, లేకపోతే పొటాషియం నైట్రేట్ అయితే ఒక 10 గ్రాములు, డిఏపి అయితే ఒక 10 గ్రాములు, లేకపోతే పాలిఫీడ్ కానీ మల్టీకే ఇలాంటి అంటే నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులను 1-2 సార్లు పిచికారీ చేసుకోవడం. ఇవి చేసుకున్నట్లయితే ముఖ్యంగా పోషకాల లభ్యత వల్ల కనుక వేరబడే ప్రభావం ఉన్నట్లయితే వాటి నుంచి మనం తిరిగి సాధారణమైన క్రాప్ ఉండేందుకు అవకాశం ఉంది. సార్ మరొక కాల్ చూద్దాం. సార్ హలో, నమస్కారం అండి. హలో హలో, నమస్కారం అండి. సార్ నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ ఈ పత్తిలో వేరుకులు తెగులు వస్తుంది సార్. పత్తిలో వేరు మొత్తం కుళ్ళుతుంది. పత్తిలో కూడా ఇప్పుడు మనకు వర్షాలు ఎక్కువగా ఉన్న సందర్భం లోపల ఎక్కడైతే కొంచెం నీళ్లు ఆగి అంటే తేమ ఎక్కువ కాలం ఉండే సందర్భంలో కూడా ఈ వేరుకుళ్ళు వచ్చి అక్కడక్కడ విల్ట్ ఎండు తెగులు వచ్చి అక్కడక్కడ మొక్కలు చనిపోతూ ఉంటాయి. దాన్ని గమనించాం మనం. దాని కొరకు కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టు వేరుశనగలు చేసినట్టుగానే మనం ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ని 1 లీటర్కి 3 గ్రాములు కలుపుకొని ముఖ్యంగా ఏదో పైన పిచికారీ చేయడంతో పాటుగా నేల పూర్తిగా తడిసే విధంగా అంటే మనం ఆ వేరు వ్యవస్థ చుట్టూ ఉన్నటువంటి మట్టి అంతా కూడా తడిసే విధంగా పిచికారీ చేసుకుంటే మంచిది. అది చేనంతా చేస్తే మంచిది. ఒకవేళ వీలు కానట్లయితే ఎక్కడైతే మొక్కలు ఎండిపోతా ఉన్నాయో ఆ మొక్కలకి వాటి చుట్టూ ఉండేటువంటి మొక్కలకి కనుక మనం ఈ పని చేసుకున్నట్లయితే మనం మిగతా ప్రాంతానికి రాకుండా ఉంటుంది. జనరల్గా ఈ ఎండు తెగులు ఎక్కడ కనిపిస్తుందంటే స్లోప్ ఉంటే పదునైతే ఎట్లయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుందో ఇది కూడా అట్లా స్ప్రెడ్ అయ్యేందుకు అవకాశం ఉంది. దీంతో పాటుగానే ఈ ట్రైకోడర్మా విరిడి అనేటువంటి దాన్ని కూడా మామూలుగా మనం పిచికారీ ద్వారా కానీ లేకపోతే ఈ పశువుల ఎరువు ద్వారా కానీ చేసుకొని మనం చెప్తా ఉన్నాం. ఎక్కడైతే ఇలాంటి సమస్య మన గతంలో ఎక్స్పీరియన్స్ ఉండిందో అలాంటి సందర్భం లోపల 1-2 కిలోల ట్రైకోడర్మా విరిడిని పశువుల ఎరువు బాగా కలిపి విత్తనాలు వేసుకునే కంటే ముందే చల్లుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆ తెగులు రాకుండా ఉంటుందని. కానీ ఇప్పటికైనా సరే ఈ ట్రైకోడర్మా విరిడిని కూడా పైపాటుగా వాడుకున్నట్లయితే కొంత మేరకు ఫలితాలు బాగుండేందుకు అవకాశం ఉంది. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము ఇక్కడ చౌరబాగ్కి మాట్లాడమండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. ఈ పట్టేసామండి. పట్టేసిందంటే పురుగు దొడ్డు పురుగు మొత్తం పడుతుంది పత్తిలో. చెప్తారు సార్. అంటే పురుగు అంటే ఎట్లా మన ఆకులను ఏమన్నా రంధ్రాలు చేయడం అట్లాంటిది గమనించారా? ఆ రంధ్రాలు ఆకుల పైన రంధ్రాలు పడుతున్నాయి సార్. అవి అయితే జనరల్గా ఇప్పుడే అంటే పత్తి ఎక్కడైనా కూడా దాదాపు 40 నుంచి 70 రోజుల వయసులో ఉండింది. ఈ మధ్యకాలంలో కురుస్తున్న వర్షాలకు కలుపు కొంచెం కష్టమవుతుంది కాబట్టి ముఖ్యంగా గట్లపైన అక్కడక్కడ కూడా కొంచెం కలుపు ఉధృతి చాలా ఎక్కువగా ఉండింది. అయితే ఈ మామూలుగా అపరాలలో పెసళ్ళు ఇలాంటి క్రాపులు ఉండడం, లేకపోతే సోయా చిక్కుడు ఇలాంటివి కూడా కొన్ని క్రాపులు ఉండడం, లేకపోతే దగ్గరలో కలుపు లేక ఈ గట్లపైన కూడా కలుపు ఉధృతి బాగా ఉన్న సందర్భం లోపల కొన్ని ప్రాంతాల లోపల ఈ లద్దె పురుగును కూడా మనం గమనించాం. అయితే రైతు సోదరులు అంటే లద్దె పురుగు వచ్చిందని కాదు, లద్దె పురుగు రావడానికి అంటే స్పోడెప్టరా రావడానికి అవకాశం ఉంది కాబట్టి బై ఛాన్స్ అలాంటిది ఏమైనా వచ్చిందని మానిటర్ చేసుకుంటే మంచిది. అంటే ముఖ్యంగా ఈ గట్ల మీద ఉండేటువంటి కలుపు లేకుండా నివారించుకోవడం. ఈ చైన్ లోపల కూడా ఈ మొక్కల మధ్య ఉన్న కలుపు ఉన్నట్లయితే కూడా ఈ లద్దె పురుగు వచ్చినట్లయితే ఆకులన్నీ కూడా బాగా రంధ్రాలు చేసి తినడానికి అవకాశం ఉంది. అలాంటి కనుక మనం ఉన్నట్లయితే మొదటగా కలుపును నిర్మూలించుకోవాలి. తర్వాత లద్దె పురుగు నిర్మూలించుకునేందుకు
తొలి దశలో అయితే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నొవల్యూరాన్ అనేటువంటి మందును 1 లీటర్కి 1 ml, లేకపోతే థయోడికార్బ్ అనేటువంటి మందును 1 గ్రాము కనుక కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అది ఎక్కువ అయినట్లయితే తౌడు బెల్లం ఈ విషపేరాలను తయారు చేసుకొని చల్లుకుంటే మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అసలు లద్దె పురుగు ఉందా లేదా అనేది మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. పరిస్థితులు వచ్చడానికి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు దాన్ని మానిటర్ చేసుకుంటే మంచిది. సార్ మరొకటి చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నిజామాబాద్ సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మొక్కజొన్న ఎలా పడుతుంది? మొక్కజొన్న కూడా జనరల్గా మొక్కజొన్న అనేది ఎక్కువ పోషకాలను అవసరమైనటువంటి పంట. సాధారణంగానే దానికి నత్రజని అనేది చాలా ఎక్కువ మొత్తంలో అవసరం. దానికి తోడు ఈ సంవత్సరం వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉండడం చేత మనం వేసినటువంటి పోషకాలు కూడా పూర్తి స్థాయిలో మొక్కకు అందేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అసలే దానికి చాలా పోషకాలు ఎక్కువ అవసరం. దానితో వీలు వేయకపోవడం, వేసినవి కూడా ఈ నేల లోపల కొట్టుకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పోషకాలను సరైన పళ్ళలో అందించడం అనేది మనం ప్రస్తుతం చేయగలిగింది. దాంతోపాటు జింకు లోపాన్ని కూడా మనం చాలా ప్రాంతాల్లో గమనించాం. అంటే ముఖ్యంగా ఈనెలు కనుక ఆకుపచ్చలు ఉండి మధ్యన పసుపు రంగులో మారినట్లయితే కూడా జింకు ధాతు లోపం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి రైతు సోదరులు మొక్కజొన్న వేసిన ఇప్పుడు అంటే మామూలుగా వేయాల్సినటువంటి పైపాటుగా వేయాల్సినటువంటి ఎరువులను వేయకపోతే వెంటనే వేసుకోవడం. ఒకవేళ వేసినట్లయితే కూడా ఇంకా చేను పసుపు వర్ణంలో ఉంటే మరొకసారి బూస్టర్ డోసుగా 30 కిలోల యూరియాకు 10-15 కిలోల పొటాషియం కలిపి కనుక పైపాటుగా వేసుకోవడం. దాంతోపాటే ఈ జింక్ సల్ఫేట్ను కూడా 1-2 సార్లు వీలైతే పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క ఎదుగుదల ఆశించినంత మేరకు బాగుండేందుకు అవకాశం ఉంది. అయితే చాలా ప్రాంతాల్లో ఈ మధ్యన మనం మొక్కజొన్న లోపల ఈ భాస్వరం యొక్క ధాతు లోపాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ వర్షాలు పడడం చేత కానీ లేకపోతే మోనోక్రాపింగ్ అదే పంటను పదే వేయడం చేత కానీ ఈ భాస్వరం యొక్క లోప లక్షణాలు కూడా చూస్తూ ఉన్నాం. దానికి కూడా అలా అంటే ఆ భాస్వరం యొక్క లోపించినట్లయితే ఎట్లా తెలుస్తుందంటే ఆకులన్నీ కూడా పర్పుల్ కలర్లో వంకాయ కలర్లో ఉంటాయి. దానికైతే మామూలు 1 లీటర్కి 10 గ్రాముల ఈ పాలిఫీడ్ అనేటువంటి మందును 1-2 సార్లు పిచికారీ చేసుకుంటే మంచిది. ఎరుపు వర్ణం పోవడానికి మాత్రం ముఖ్యంగా ఈ నత్రజనికి సంబంధించినటువంటి యూరియా ఎరువును దాన్ని కూడా రైతు సోదరులు వీలైతే ఈ నీమ్ వేపపిండితోటి అంటే 1 పాలు వేపపిండికి 5 పాల యూరియాను కలిపి కానీ లేకపోతే 50 కిలోల యూరియాకు 250 కిలోల తడి మట్టి కలిపి కానీ 1-2 రోజులు ఉంచి కనుక వేసుకున్నట్లయితే ఈ నత్రజని యొక్క వినియోగ సామర్థ్యం బాగా ఉండి ఇంకా మొక్క బాగా ఎదుగుదలకు అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ చర్యలు చేపడితే మంచిది. సార్ మరొకటి కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ మాది ఖమ్మం జిల్లా భువనకల్ మండలం అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మేము పెసర వేసామండి, 1 నెల అవుతుంది. అయితే పూతకు వస్తుంది. దానికి ఇంకోటి ఏంటంటే నల్ల తేనె బంక అవుతుంది సార్. దానికి ఇమిడాక్లోప్రైడ్ ఆల్రెడీ ఒకసారి స్ప్రే చేసాము. అయితే వర్షాలు ఎక్కువగా పడతా ఉన్నాయి. తర్వాత ఇది పేరు బంక పోలేదు సార్. ఒకసారి ఇమిడాక్లోప్రైడ్ కొట్టినా పోలేదు. మళ్ళీ రెండోసారి మీరు ఏమని చెప్తారా, దానికి సిఫార్సు చేస్తారని అడుగుతారు. అదే పేనుబంకకు జనరల్గా మీరు కొట్టిన ఇమిడాక్లోప్రిడ్ కూడా ఓకే. దాంతోపాటు ఒకసారి ఈ ఎసిటామాప్రిడ్ అనేటువంటి మందు కానీ లేకపోతే ఎసిటామాప్రిడ్ అయితే 10 లీటర్ల నీళ్ళకి 2 గ్రాములు, ఎసిఫేట్ అయితే 1 లీటర్కి 1.5 గ్రాములు. కొంచెం ఆకంత తడిసే విధంగా అంటే మీరు దాదాపు 30 రోజులు అంటే సగం జీవితకాలం అయిపోయింది కదా పెసర. కాబట్టి కొంచెం బాగానే పెరిగి ఉంటుంది. అది ఆకులు కూడా బాగా దట్టంగా ఉండుంటాయి. కాబట్టి పవర్ స్ప్రేయర్ తోటి కొట్టినప్పుడు ఏంటంటే మోతాదును డబుల్ చేసుకోవాలి మనం. అంటే 10 లీటర్లకు ఎసిటామాప్రిడ్ 2 గ్రాములు అయితే పవర్ స్ప్రేయర్ తోటి కొట్టినప్పుడు 4 గ్రాములు, ఎసిఫేట్ 1 లీటర్కి 1.5 గ్రాములు మామూలు స్ప్రేయర్ అయితే, పవర్ స్ప్రేయర్ కనుక అయినట్లయితే 3 గ్రాములు వేసుకొని కనుక కొట్టుకున్నట్లయితే మనం పేనుబంకని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అయితే నల్లగా ఉంది సార్ అది. అంటే అదే మనకు జనరల్గా ఒకసారి మనకు ఈ అడల్ట్స్ అంటే మామూలుగా మనం తొలి దశలో చనిపోయిన తర్వాత కూడా మనకు అడల్ట్స్ అవి నలుపు రెక్కలు గిట్లు వచ్చి వాటికి నలుపురంలో కనిపిస్తే మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటి మందులను మీరు ఒకసారి పిచికారీ చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. అది పత్తి ఎర్రబడుతుంది సార్, ఏం చేయమంటారు సార్? పత్తి చెప్తారు ఎర్రబడుతున్నది, ఆకుపత్రాయుతం పచ్చగా ఉండాలంటే ఏం చేయమంటారు సార్? చెప్తారు సార్. అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 2-3 సందర్భాల లోపల ఎక్కువ మంది రైతులు ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా లోపల ఎక్కువ మంది రైతులకు ఇదే ప్రధానమైన సమస్య. ఎందుకంటే లక్షల ఎకరాల లోపల పత్తి ఉండింది ఇక్కడ. వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి కాబట్టి పత్తి అంటే దానికి సరి అయిన మోతాదు లోపల మనం పోషకాలు అందుకునే పరిస్థితి లేదు ఇప్పుడు మనకి. కాబట్టి భూమి లోపల పదనంతా ఉండి అసలు గాలి ప్రసరణ సరిగ్గా లేకపోవడం అన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే వీలైతే ఒకసారి అంతర్కృషి చేయండి.
పైపాటుగా ఎరువు లేకపోతే వేయండి. అంటే మామూలుగా ఈ భాస్వరానికి సంబంధించిన ఎరువులు దుక్కులను వేసి ఉంటారు. వేయకపోయినా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కేవలం యూరియా లేదా పొటాష్ ఇలాంటి ఎరువులను మాత్రమే పైపాటుగా వేయండి. దాంతో పాటుగానే పైన ఈ నీళ్ళలో కరిగేటువంటి ఎరువులను పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ పైపాటుగా వేయాల్సినటువంటి ఎరువులు వేసినప్పటికీ కూడా మరొకసారి ఈ యూరియా ఒక 30 కిలోలు ఒక 10-15 కిలోల పొటాష్ కలిపి ఒకసారి వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మనకు. దాంతోపాటు ఒకసారి యూరియా, ఒకసారి పొటాషియం నైట్రేట్, ఒకసారి డయామోనియం ఫాస్ఫేట్ ఇలాంటి ఎరువులను పిచికారీ చేసుకున్నట్లయితే, దాంతోపాటు మెగ్నీషియం సల్ఫేట్ కూడా, అంటే జనరల్గా మెగ్నీషియం సల్ఫేట్ మనకు ముదురాకులలో వస్తుంది 45 రోజులకు ఒకసారి, మామూలుగా 70 రోజులకు ఒకసారి. సో అలాంటి సందర్భంలో 1 లీటర్కి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ నుండి కలుపుకొని ఇంతకుముందు మనం చెప్పినట్టు యూరియాతోటి కానీ డిఏపి తోటి కానీ పొటాషియం నైట్రేట్ కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ ఎరుపు వర్ణం నుంచి మనం పంటను కాపాడేందుకు అవకాశం ఉంది. సార్ మరొక కాల్ చూద్దాం సార్. హలో, నమస్కారం అండి. హలో సార్ నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి, హుజరాబాద్ నుండి మాట్లాడుతున్నాండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. అది మొక్కజొన్న తిన్నామండి, అంతా ఎర్రబడిపోతుంది. మొక్కజొన్న చెప్తారు సార్. అదే మనం మొక్కజొన్న కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టే మొక్కజొన్నకు పోషకాలు చాలా ఎక్కువ అవసరం. దాదాపు మనకు ఒక హెక్టార్కు 240 కిలోల నత్రజని చెప్తూ ఉంటాం మనం సాధారణ పరిస్థితులలోనే. కానీ వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఏంటంటే నత్రజని యొక్క అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది మనకు. కాబట్టి సిఫారసు మేరకి ఎరువులు వేసామా లేదా, ఒకవేళ సిఫారసు మేరకు టైం ప్రకారం వేసి ఉన్నప్పటికీ కూడా క్రాప్ ఎదుగుదల సరిగ్గా లేకపోతే మరొకసారి ఎకరానికి ఒక 30 కిలోలకు మించకుండా యూరియాను ఒక 10 కిలోల పొటాష్తో కలిపి వేసుకోవడం. దాన్ని కూడా వీలైతే ఏంటంటే కొంచెం వినియోగ సామర్థ్యం పెరిగే విధంగా ఇటు వేపపిండితో కానీ లేకపోతే తడి మట్టితో కానీ కలిపి ఉంచుకొని అలాంటి వేసుకోవడం. ఒకసారి జింక్ సల్ఫేట్ని కూడా పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మంచిగా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఎరువుల యాజమాన్యం చేసుకోవడం మంచిది. దాంతోపాటు అంతర్కృషి చేసుకున్నట్లయితే కూడా నేల లోపల గాలి ప్రసరణ బాగా ఉండి వేసినటువంటి పోషకాలన్నీ కూడా మొక్కకు పూర్తి స్థాయిలో లభ్యమయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఒకవైపు అంతర్కృషి, ఒకవైపు ఎరువుల యాజమాన్యం, అంటే పైపాటుగా వేయాల్సిన ఎరువులు, అదేవిధంగా బూస్టర్ డోస్ అవసరమైతే అది వేయడం, అదేవిధంగా పైపాటుగా పిచికారీ చేసుకోవాల్సినటువంటి ఎరువులు, ఈ 1-2 విషయాల పట్ల కనుక మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మొక్క మళ్ళీ ఆకుపచ్చవర్ణంలోకి మారి ఎదుగుదల మంచిగా ఉండేందుకు అవకాశం ఉంది. సార్ 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 మనం ఇంతకుముందు చర్చించినట్టు అంటే ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు మనం జూలై మాసం అయిపోయి ఆగస్టులోకి వచ్చినాం కదా సార్. ప్రధాన పంట ప్రధాన మనకు రైతులు ఎక్కువగా సాగు చేసే వరిలో రైతు సోదరులు ఇంకా ఏమైనా అంటే వాళ్ళకి విత్తుకోవడానికి కానీ నారు పోసుకోవడానికి ఏమైనా జాగ్రత్తలు? ఇప్పుడు మనకు చాలా ప్రాంతాల్లో ఏంటంటే వరి కొన్ని ప్రాంతాలనేమో ఆల్రెడీ నారు పోసుకొని నాట్లు పెట్టుకుంటా ఉన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలు BPT 5204. అయితే ఎక్కడైతే ఈ మామూలుగా చెరువుల కింద కుంటల కింద వాళ్ళు వరి సాగు చేయాల్సి వచ్చిందో అక్కడ ఈ మధ్య పడ్డటువంటి వర్షాల వల్ల నేను రావడం జరిగింది. కాబట్టి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల లోపల నార్లు ముదిరిపోయినాయి మనకు. అంటే ఒక 50-55 డేస్ కూడా జరిగిపోయింది. నార్లు ముదిరిపోయిన సందర్భంలో మాత్రం 1-2 సూచనలు ఏంటంటే కొంచెం దగ్గరగా పెట్టుకోవడం. అంటే ఒక చదరపు మీటర్లో ఉండాల్సిన మొక్కల సంఖ్య మధ్యకాలిక రకాలైతే 44 మొక్కలు ఉండేటట్టుగా. చాలామంది రైతులు పల్చగా నాటు పెడతారు. అలా కాకుండా కొంచెం దగ్గర ఉండేటట్టు. స్వల్పకాలిక రకాలైతే 66 మొక్కలు ఉండే విధంగా నాటు పెట్టుకోవడం. ఈ కుదుళ్ళల్లో కూడా 4-5 మొక్కలు పెట్టుకుంటే మంచిది. అదేవిధంగా ఈ సిఫారసు చేసినటువంటి ఎరువుల కంటే 25% పెంచేసుకోవడం. మన ఎరువులను కూడా 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా చేసుకొని ఒక 70% వరకు మట్టి దమ్ములో వేసుకొని మిగతా 30% అంకురం దశలో వేసుకోవడం. ఈ 4-5 సూచనలు పాటించినట్లయితే ముదురు నారు పెట్టినప్పటికీ కూడా దిగుబడులు ఏమాత్రం తగ్గవు మనకి. ఇక మిగతా ప్రాంతంలో ఇప్పుడు కనుక నారు పోసుకోవాలనుకుంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మాత్రం జూలై 31 మనకు లాస్ట్ డేట్. ఎందుకంటే ఆగస్టు 31 లోపల మనం నాటు పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ తర్వాత మనకు చలి వస్తుంది మనకి. కాబట్టి ఇప్పుడు పోసుకోవాలనుకుంటే కనుక ఈ మధ్యకాలిక రకాలు లేదా స్వల్పకాలిక రకాలు, అందులో కూడా ప్రధానంగా ఈ కాటన్ దొరసన్నాలని 1010, లేకపోతే ఇప్పుడు నాటు పెట్టుకుంటే ఏంటంటే ఉల్లికోడు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మధ్యకాలిక స్వల్పకాలిక రకాలలో కూడా ఉల్లికోడును తట్టుకునేటువంటి రకాలు, ఉదాహరణకు వరంగల్ అయితే ఎర్రమల్లెలు కానీ, లేకపోతే కేశవ కానీ, లేకపోతే రామప్ప కానీ, అదేవిధంగా జగిత్యాలకు సంబంధించి జగిత్యాల సన్నాలు 1798, లేకపోతే మనకు జగిత్యాల JGL 3844 అనేటువంటి రకాలు ఇలాంటి. అదేవిధంగా నెల్లూరు మసూరి NLR 311 అలాంటి మధ్యకాల రకాలు సాగు చేసుకుంటే మంచిది. ఇంకా కూడా రైతు సోదరులు మరొక ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే మనకు నేరుగా విత్తుకునేటువంటి పద్ధతి, డ్రమ్ సీడర్ కానీ లేకపోతే ఎదజల్లుకునే పద్ధతులు. అంటే వాటి వల్ల ఇప్పుడు ఉపయోగం ఏంటంటే మనకు 31కి నారు పోసుకోవాలనుకున్నాం, వీలు కాని పరీక్షలో
డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకున్నట్లయితే పంట ఒక 15 రోజులు ముందు వస్తుంది మనకి. కాబట్టి మనకు ఆలస్యమైన కూడా దిగుబడులు తగ్గకుండా ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి రకాల ఎంపికను ఇలాంటి పద్ధతులు చేపట్టినట్లయితే మంచిగా ఉంది. సార్ ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కృష్ణా జిల్లా జగ్గేపేట నుంచి అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మీ ప్రశ్న అడగండి సార్. జగ్గేపేట నుంచి మాట్లాడుతున్నామండి. సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మీ ప్రశ్న సూటిగా అడగండి. జగ్గేపేట నుంచి మాట్లాడుతున్నాము. ఇప్పుడు కంది వేయచ్చా? కంది వేసుకోవచ్చండి. ఇప్పుడు వేసుకోదగ్గ పంటల్లో ప్రధానమైన కందే. దాదాపు ఇది మనం సెప్టెంబర్ 15 వరకు కూడా వేసుకోవచ్చు. మనం కంది వేసుకోవచ్చు. కాకపోతే వేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు మనం 1-2 సూచనలు, అంటే మామూలుగా ఇంత ముందు వేసుకున్నటువంటి స్పేసింగ్లో కాకుండా కొంచెం దగ్గరగా విత్తుకోవడం మంచిది. అంటే సాలుకి మధ్యన దాదాపు ఒక 3 ఫీట్లు ఉంచి మొక్కకి మధ్యన 1 ఫీట్ కానీ ఫీటున్నర కానీ ఉంచుకోవాలి. అంటే విత్తనం రేటును పెంచాలి మనం కొంచెం, సీడ్ మోతాదుని. అదేవిధంగా రకాలు కనుక గమనించినట్లయితే ఈ ఎల్ఆర్జీ 38 కానీ 41 కానీ, లేకపోతే మదిరాకు సంబంధించిన మదిరా రెడ్ గ్రామ్ 66 కానీ, లేకపోతే ఈ పాలెంకు సంబంధించినటువంటి పిఆర్జీ 158 అనేటువంటి రకాన్ని కనుక వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. చెప్తారండి సార్ మాకు. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మీ వేరుశనగ వేసుకుంటున్నాము. వేరుశనగ వేసుకునే మాకు టైం లేదు కాబట్టి ఇది పెసలు వేసుకుంటున్నాం సార్. పెసలు దాని గురించి మాకు కొద్దిగా అవగాహన కావాలి సార్. అంటే మీరు పెసలు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు మీరు. అంటే మామూలుగా మీకు అనంతపూర్కి సంబంధించి కంది, జొన్న ఇలాంటి అయితే బాగా సూట్ అవుతాయి. పెసలు కూడా వేసుకోవచ్చు. మరింత సమాచారం అంటే రకాల ఎంపిక కానీ, లేకపోతే రకాల లభ్యత కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఏరువాక కేంద్రాన్ని కనుక సంప్రదించినట్లయితే పూర్తి సమాచారం పొందొచ్చు. మీరు ప్రస్తుతం పెసలు వేసుకోవడానికి అవకాశం ఉంది. సార్ అధిక వర్షాలు, అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అనుసరించాల్సినటువంటి పద్ధతులు, అదేవిధంగా జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ అంశానికి సంబంధించి అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తను సంప్రదించవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఆర్ ఉమారెడ్డి, కోఆర్డినేటర్, ఏరువాక కేంద్రము, వరంగల్ జిల్లా. అలాగే ఫోన్ ద్వారా అయితే 0870 అనే ఎస్టీడీ కోడ్తో 244541 అనే ఆఫీస్ నెంబర్కి కానీ 9989623814 అనే మొబైల్ నెంబర్కి కానీ ఫోన్ చేసి ఎప్పుడైనా అదనపు సమాచారాన్ని పొందవచ్చు. ఇక వచ్చే బుధవారం సాయంత్రం ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో ముంపు ప్రాంతాల్లో ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెప్తారు. ఈ ప్రత్యక్ష ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి బుధవారం ప్రసారమయ్యే రైతు నేస్తంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.